ఈ బ్రెయిన్ ఏం చెప్తుందంటే వద్దురా నాకు ఇట్లాంటివి. ఆల్రెడీ యూ స్టార్ట్ హ్యావింగ్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది వెరీ థాట్ ఆఫ్ ఇట్. ఆ ఆలోచన వచ్చినప్పుడే అన్ప్లెజెంట్ వస్తుంది. ఇది కుటుంబం నుంచి, స్కూలు నుంచి, కాలేజీ నుంచి వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? నేను నాగేశ్వరరావుతో చెప్పాను, నేను మెడికల్ మ్యాన్ అవటం మూలాన ఈసారి ప్రసంగం కొద్దిగా నేను పక్కకి నా జీవితానికి ఉపయోగపడేది ఒకటి చెప్తానని. ఎందుకు చెప్తున్నానో వినండి మీరు. 25-30 ఏళ్ళు సిగరెట్ తాగితే నీకు ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, హార్ట్ దెబ్బతింటుంది, క్యాన్సర్ రావడానికి స్కోప్ ఉంది, అల్పాయుషుడు అవుతాయి. ఎవరన్నా ఎక్కువ కాలం బ్రతుకుదామని అనుకుంటుంటారు కానీ తెలిసి కాలాన్ని, జీవితాన్ని చంపుకుంటారా ఎవరన్నా? ఒక్కసారి ఆలోచించండి. ఒకటి ఏదే గనక నీ ఆయుష్ని, నీ ఆనందాన్ని అన్నిటినీ హరిస్తుందో దాని వెనకాల పడ్డం వివేకం అంటారా? ఒక్కసారి ఆలోచించండి. థింక్ వన్స్. పీర్ ప్రెషర్, చుట్టూతో అందరూ తాగుతారు. ఒరే నాన్న, నేను సిగరెట్ తాగను అంటే గొప్పతనం కాదురా, అందరూ తాగుతున్నా నువ్వు తాగకుండా ఉండటం. నేను ఆల్కహాలు, విస్కీ ఇట్లాంటివి తాగను అంటాం గొప్పతనం కాదు, అందరూ తాగినా నువ్వు తాగకుండా ఉండటం. చుట్టూతా ఉన్న వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్ తిన్నా వాళ్ళందరి మధ్యలో కూర్చొని నువ్వు వెజిటేరియన్లా బతకటం, అది గొప్పతనం. కుటుంబము, నీ స్కూలు అవన్నీ నిన్ను జాగ్రత్తగా, కాలేజీ ఆ పరిసరాలు, వాతావరణం ఉంటే నేను నిన్ను పక్కకు పిలిచి ఒక్కసారి తాగరా, ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకుంటాననుకో, నో. ఈ బ్రెయిన్ ఏం చెప్తుందంటే వద్దురా నాకు ఇట్లాంటివి. ఆల్రెడీ యూ స్టార్ట్ హ్యావింగ్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది వెరీ థాట్ ఆఫ్ ఇట్. ఆ ఆలోచన వచ్చినప్పుడే అన్ప్లెజెంట్ వస్తుంది. ఇది కుటుంబం నుంచి, స్కూలు నుంచి, కాలేజీ నుంచి వస్తుంది ఆ అన్ప్లెజెంట్ థాట్. ఆ అన్ప్లెజెంట్ కాకుండా సరే ట్రై చేద్దాం అనుకుంటాం అనుకో, ఆ ట్రై కాదు, యూ విల్ క్రై. దెర్ ఈజ్ నో ట్రై దేర్. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది? నేను నాగేశ్వరరావుతో చెప్పాను, నేను మెడికల్ మ్యాన్ అవటం మూలాన ఈసారి ప్రసంగం కొద్దిగా నేను పక్కకి నా జీవితానికి ఉపయోగపడేది ఒకటి చెప్తానని. ఎందుకు చెప్తున్నానో వినండి మీరు. 25-30 ఏళ్ళు సిగరెట్ తాగితే నీకు ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, హార్ట్ దెబ్బతింటుంది, క్యాన్సర్ రావడానికి స్కోప్ ఉంది, అల్పాయుషుడు అవుతాయి. ఎవరన్నా ఎక్కువ కాలం బ్రతుకుదామని అనుకుంటుంటారు కానీ తెలిసి కాలాన్ని, జీవితాన్ని చంపుకుంటారా ఎవరన్నా? ఒక్కసారి ఆలోచించండి. ఒకటి ఏదే గనక నీ ఆయుష్ని, నీ ఆనందాన్ని అన్నిటినీ హరిస్తుందో దాని వెనకాల పడ్డం వివేకం అంటారా? ఒక్కసారి ఆలోచించండి. థింక్ వన్స్. పీర్ ప్రెషర్, చుట్టూతో అందరూ తాగుతారు. ఇక్కడ స్వవిషయం అనుకోకుండా ఉంటే ఒక చిన్న మాట చెప్తాను. అది నాకు ఈనాటికి అదొక భగవద్గీత లాంటిది. స్వవిషయం చాలా పర్సనల్. నేను ఏ వేదిక మీద చెప్పాలా, ప్రస్తుతం మీకు చెప్తున్నాను. ఏమిటది? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి నేను వెళ్తున్నప్పుడు, జస్ట్ ఐ వాజ్ 22. వెళ్తూ ఉన్నప్పుడు మా నాన్నగారు పిలిచారు, ఒరే రారా అన్నారు. మా నాన్నగారు హీ వర్క్డ్ విత్ సర్ సివి రామన్. కూర్చోరా అన్నారు. ఏమిటి నాన్నగారు చెప్పండి అన్న. ఇప్పుడు నువ్వు పెద్ద ప్రపంచంలోకి వెళ్తున్నావురా అన్నారు. అవును నాన్నగారు, ఫస్ట్ టైం నేను ఊరు వదిలిపెట్టి ఒక్క పెద్ద సిటీలోకి, క్యాపిటల్ సిటీలోకి వెళ్ళటం, పెద్ద ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళటం. అవునండి అని. నేను ఒక్క మాట చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోరా జీవితాంతం అన్నారు. మీరు నిజంగా మా నాన్నగారు చెప్పింది మా నాన్నగారు, మీ నాన్నగారు అనుకున్నట్లయితే ఏ విధంగా నాకు అది భగవద్గీత వాక్యం అయిందో మీకు కూడా అదే భగవద్గీత అవుతుంది. ఏమన్నారో వినండి. ఒరే నాన్న, నేను సిగరెట్ తాగను అంటే గొప్పతనం కాదురా, అందరూ తాగుతున్నా నువ్వు తాగకుండా ఉండటం. నేను ఆల్కహాలు, విస్కీ ఇట్లాంటివి తాగను అంటాం గొప్పతనం కాదు, అందరూ తాగినా నువ్వు తాగకుండా ఉండటం. చుట్టూతా ఉన్న వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్ తిన్నా
వాళ్ళందరి మధ్యలో కూర్చొని నువ్వు వెజిటేరియన్లా బతకటం, అది గొప్పతనం. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఇప్పటికి 3వ వంతు ప్రపంచాన్ని చూశాను. ఇటు టోక్యో నుంచి అటు శాన్ ఫ్రాన్సిస్కో దాకా ఒక్క లెమన్ జ్యూస్ తప్ప ఇంత మటుకు ఏది తాగలేదు. నేను గొప్పతనంలా చెప్పట్లేదు, తండ్రి గారు ఇచ్చినటువంటి ముద్రలు. మీరు ముద్రలే గనక వేసుకుంటే వీడు తాగాడు, వాడు తాగాడు, వీడు డ్రగ్గు, వాడు డ్రగ్గు, వాడు ఇంజెక్షన్, అరే వాడెవడో జీవితాన్ని పాడు చేసుకుంటే నువ్వు పాడు చేసుకుంటావా? మిత్రులారా, ప్లీజ్ అండర్స్టాండ్, ఒక లివరు చెడిపోయింది అంటే దానికి ట్రాన్స్ప్లాంట్ చెయ్యాలి అంటే సుమారు ఈనాడు 50 నుంచి 60 లక్షలు. అదైనా నీకు పూర్తిగా బ్రతుకుతావని గ్యారంటీ ఇవ్వదు. అంటే చేతులార చేసుకోవటం. ఇప్పుడు మా హాస్పిటల్లో జరిగేది ట్రాన్స్ప్లాంట్స్ కాబట్టి నేను ఎదురుగా రోజు చూస్తుంటా కాబట్టి చెప్తున్నా. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ఎవరో పక్క వాళ్ళు ప్రెషరైజ్ చేస్తున్నారని దయచేసి చెయ్యకండి. అది నిజమైన విద్య నీకేం ఇవ్వాలి? ఒక స్ట్రెంగ్త్ ఇవ్వాలి, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నేను మనిషిని, నా వ్యక్తిత్వం ఉన్నదని చెప్పుకోవాలి. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ దేనికి? నేను నిలబడగలను నా శక్తియుక్తుల మీద. ఎటువంటి దాంట్లో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే నేను ఇలా నిలబడతాను. అది అనుకోవటమే నిజమైన వ్యక్తిత్వం. సో మై డియర్ ఫ్రెండ్స్, పీర్ ప్రెషర్ అనకండి. రెండవది రిలీఫ్ ఆఫ్ స్ట్రెస్ అనుకుంటారండి. రిలీఫ్ ఆఫ్ స్ట్రెస్ అనుకుంటారు. ఏమి స్ట్రెస్? ఒక్క మాట చెప్తాను మీకు, స్ట్రెస్ లేకపోతే జీవితమే లేదు నా దృష్టిలో. డు నాట్ యూజ్ ద వర్డ్ స్ట్రెస్. ఎందుకంటారేమో, ఎందుకంటే మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా ఈసీజీ గ్రాఫ్ చూశారు కదా? ఈసీజీ గ్రాఫ్లో ఒక పైకి కరువు, ఒక కిందకి కరువు, పైకి కరువు, కిందకి కరువు వెళ్తుంటుంది. అంటే ఆటుపోట్లంటేనే లైఫ్. పైకి వెళ్ళటం, కిందకి వెళ్ళటం, ఆ విధంగా లేక ఒకటే స్ట్రెయిట్ లైన్లా ఉంటే ద పర్సన్ ఈజ్ డెడ్. దట్ ఈజ్ ఈసీజీ. అంటే నేను ఒక్కలాగే ఉండాలి అంటే యు ఆర్ డెడ్. ఆటు ఉండాలి, పోటు ఉండాలి, అప్పుడే ఛాలెంజ్ అది. రెండవ మాట మీకు తెలుసా? అసలు స్ట్రెస్లో చిన్న మాట చెప్తాను, ఎక్కువ చెప్పను. ఎప్పుడైనా మీరు వీణ కానీ వయలిన్ కానీ ఏమన్నా కన్సర్ట్స్ చూసే ఉంటారు కదా. వాడు మొట్టమొదటి ఏం చేస్తాడు? వయలిన్ కానీ వీణ కానీ ముందు స్ట్రింగ్ని ఇట్లా చూస్తుంటాడు, కొద్దిగా టైట్ చేస్తుంటాడు, ఇట్లా అంటుంటాడు. ఎంత దాకా టైట్ చేస్తా అంటే సరైన స్వరం వచ్చేదాకా చేస్తాడు. ఎక్కువ చేస్తే తెగిపోతుంది, తక్కువ చేస్తే స్వరం రాదు. అంటే కరెక్ట్ టెన్షన్ అనమాట. అది పెట్టి ఎంత చక్కటి పాట వాయిస్తాడు. అలాగా మనలో ఉన్న శక్తియుక్తులు, ఆ స్ట్రింగ్స్ అవన్నీ కరెక్ట్ టెన్షన్లో ఉండాలి. కానీ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బీ ఇన్ టెన్స్, బట్ నాట్ ది సింగర్. వాయించేవాడు ఎప్పుడూ టెన్షన్లో ఉండకూడదు. వాడు టెన్షన్లో ఉంటే ఇక వాయించేదేంటి? The person who is playing sitar or anything, he will be enjoying it. అలాగా లోపల ఉన్న నరములవన్నీ అన్నీ ఎంత చక్కటి ప్రెషర్తో ఉన్నా you will be smiling and enjoying the life. That is the true spirit, no stress. నెక్స్ట్ ఏంటంటే, కొంతమంది అనుకుంటుంటారు అది అపోహ. ఇంక్రీజ్డ్ ఎనర్జీ అండి కాస్త తాగితే, కాస్త సిగరెట్ తాగితే, కాస్త డ్రగ్ లాంటిది ఏమైనా వేసుకుంటే. ఇది చాలా అపోహ. ఇందులో జరిగేది ఏమిటంటే, ఆ తాత్కాలికమైన గంట, గంటన్నర, 2 గంటలు ఒక్కసారి నీకు అలా గుప్పుమని వస్తుంది, ఒక్కసారి టక్కని పడుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? పడిపోయినప్పుడు మళ్ళా తాగితే బాగుండు. ఆ విష సర్కిల్లో పడిపోతాం. కొంతమంది టు రిలీవ్ పెయిన్, సామాన్యంగా రిలీవ్ పెయిన్ అనేది డాక్టర్స్ చేయటం మూలానే. మీరు తెలుసో తెలీదో, సివియర్ హార్ట్ అటాక్, ఆఖరి స్టేజ్ క్యాన్సర్లో పెయిన్ కోసమని మేమే మార్ఫియా ఇస్తాం, లేకపోతే భరించలేడు పేషెంట్. చివరికి ఏమవుతుందంటే వాడికి పెయిన్ తగ్గిందని తలకాయ నొప్పి కూడా మార్ఫియాని మొదలు పెడుతున్నారు. అది సమస్య. నో, నెవర్. ఏదే గనక అలవాటు తీసుకొస్తుందో, మీకు మహాత్మా గాంధీ గారు అన్న చక్కటి మాట చెప్తాను. ఇప్పుడు ఆగస్ట్ 15 దరిదాపుల్లో ఉన్నాం కాబట్టి ఆయన ఏమన్నారో తెలుసండి? యువర్ బిలీఫ్స్ బికమ్స్ యువర్ థాట్స్,
యువర్ థాట్స్ బికమ్స్ యువర్ యాక్షన్స్ బికమ్స్ యువర్ క్యారెక్టర్, యువర్ హ్యాబిట్ బికమ్స్ యువర్ క్యారెక్టర్ బికమ్స్ యువర్ డెస్టినీ అన్నాడు. అంటే బిలీఫ్తో మొదలు పెట్టాలి. ఇది నాకు మంచిది అనే బిలీఫ్, అప్పుడే యాక్షన్ వస్తుంది, అప్పుడే థాట్ వస్తుంది, అప్పుడే క్యారెక్టర్ వస్తుంది. ఫస్ట్ బిలీఫ్. ఆల్ రైట్. ఇప్పుడు 3 ప్రశ్నలు. ఆల్ రైట్ అండి, నా ఫ్రెండ్ ఎవడో ఏదో వాడుతున్నాడు, వాడు సమస్యల్లో ఉన్నాడు, వాడి వల్ల ఏం ప్రయోజనం సార్? వాడేదో తాను తీసుకుంటాడు, తాను ఏదో నిద్రమత్తుగా పడుంటాడు, మనకి సమస్య ఉంది సార్. తాగినవాడు కానీ లేకపోతే మందులు తీసుకున్నవాడు కానీ ఓ మూల పడుంటాడు, ఏముంది సార్ అందులో అని మీరు అనొచ్చు. దానివల్ల 3 సమస్యలు ఉంటాయండి. ఒకటి సమాజానికి, ఒకటి వ్యక్తికి, మూడవది కుటుంబానికి. ఏమిటి ఆ సమస్యలు? వ్యక్తి ఏమవుతాడో తెలుసా అండి? ఇప్పుడు మీరు చదివే ఉంటారు పేపర్లోనే, చెప్పను. ఒక అమ్మాయి ఏదో పుచ్చుకోవటం అలవాటైపోయింది. పుచ్చుకోవటం అలవాటయ్యే అమ్మాయి, పేపర్లో చదివే ఉంటారు మీరు, మొన్న పడ్డది. తనకి అమ్మా నాన్న చేయించిన గొలుసు అమ్మేసింది. ఏమమ్మా గొలుసు ఏమైంది అని అడిగితే నిజం దాచడం కష్టం కదా అలాంటిది. ఏమైపోయిందంటే జారిపోయింది నాన్న అందుట. తర్వాత తండ్రికి తెలిసింది అది అమ్ముకొని మందులు వాడిందని. ఎంత దౌర్భాగ్యం! దట్ మీన్స్ యు హ్యావ్ బికమ్ ఎ లయర్, యు బికమ్ ఎ థీఫ్ అండ్ యు బికమ్ ఎ క్రిమినల్. ఎంతమంది చిన్న వాటికి ఆ మందులకి డబ్బు చాలక ఇది చేయక తల్లిదండ్రులను చంపి సోదరులను చంపి ఎంత దారుణం చేస్తారో మీరు చెప్పడం. ఆ తర్వాత కొన్ని ఆల్కహాల్ మారిజోనా ఎట్లాంటిదంటే దాని మూలాన జరిగినటువంటిది మోటార్ అంటే మన చేతులు ఆడటం, కాళ్ళు నడవటం, అందుకోసమే యూ విల్ నెవర్ బి స్టడీ. దానివల్ల ఏమైపోతుంది? యాక్సిడెంట్స్ ఆర్ కమింగ్. అంటే వాడెవడు తాగితే మనం చచ్చిపోతాం, జ్ఞాపకం పెట్టుకోండి. మీకు తెలుసా నిమ్స్ ఎదురుగా ఏం జరిగిందో? నిమ్స్ ఎదురుగా అది పెద్ద సెన్సేషనల్ అండి, టెలివిజన్స్ అన్నీ క్యారీ చేశాయి. వాళ్ళెవరో మధ్యాహ్నం లంచ్ ఏమిటి, వాడు తాగడం ఏమిటి, 5 ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఒక కారులో ఎక్కి మొత్తం ఇట్లా ఆ సమయంలో అలా తిప్పేసేసి ఒక అమ్మాయి కుటుంబం, ఏమి దారుణం! ఒక తండ్రి చచ్చిపోయాడు, ఒక అమ్మాయి చచ్చిపోయింది, ఇంతమంది మామూలుగా రోడ్డు మీద నడిచిన వాళ్ళని చంపారండి. వాళ్ళు ఏమి శిక్ష వధిస్తారు చెప్పండి వాళ్ళకి? అంటే అర్థము, ఇఫ్ యు సకమ్ టు ద ఆల్కహాల్, ఇఫ్ యు సకమ్ టు ద marijuana, వాట్ విల్ హ్యాపెన్ ఈజ్ యూ లూజ్ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కాజ్ ప్రాబ్లమ్ టు ది సొసైటీ. ఈనాడు మోటార్ యాక్సిడెంట్స్ అమెరికాలో అయినా ఇండియాలో అయినా ఎక్కడైనా జరిగేది దీని మూలానే. అన్నిటికన్నా ఇంకా ముఖ్యం ఆ ఇంజక్షన్లు తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఏ ఇంజక్షన్లు ఏం తీసుకుంటున్నామో వాళ్ళకే తెలియదు. దాని మూలాన ఏమవుతుంది? దే ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎయిడ్స్. ఇంతకు మించి అంటే నువ్వు ఏదో ఒక ప్లెజర్ అని, ఏదో హ్యాపీనెస్ అనుకొని ఏదో చేస్తున్నావు, నీకు జరిగేది వేరొకటి. అన్నిటికన్నా ఇంకా ముఖ్యం, ఇంటికి వచ్చి భార్యాభర్తలు, కుటుంబంలో బిడ్డలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరితో కొట్లాటండి. అమెరికా లాంటి దేశంలో అయితే దీని మూలాన చాలా డైవోర్సులు జరుగుతాయి. అంటే అర్థము, యూ లూజ్ యువర్ కంట్రోల్ అండ్ యూ లూజ్ యువర్ ఫ్యామిలీ, యూ లూజ్ యువర్ సొసైటీ, యూ లూజ్ ఎవ్రీథింగ్. సొసైటీ మీద ఏమి సమస్యలు మీరు అంటారేమో. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్కి హెడ్గా ఉండి నేను చూస్తున్నాను. ఎవరెవరైతే యాబ్సెంటీస్ ఉన్నారో, ఎవరెవరు నెలలో ఎన్ని రోజులు సెలవు పెట్టారు, ఎందుకు కారణాలు, ఇవన్నీ ఆలోచిస్తుంటే లోతుల్లోకి వెళ్తుంటే ఇన్ఎఫిషియన్సీ, యాబ్సెంటిజం ఈజ్ బికాజ్ ఆఫ్ ది డ్రగ్స్. అంటే అర్థము, నువ్వు ఉన్న ప్రాణాన నీ శరీరాన్ని దగ్ధం చేసుకోవటమే కాకుండా పని సరిగా చెయ్యవు, విపరీతమైనటువంటి సెలవులు పెడుతుంటావు, ఆరోగ్యం పాడు చేస్తావు. సొసైటీ ఈజ్ గాన్, ఫ్యామిలీ ఈజ్ గాన్, యు ఆర్ గాన్, యువర్ వర్క్ ఈజ్ గాన్. ఇంకా ఏమి సంతోషము, ఏమి ఆనందము! దయచేసి మీరు చూడండి. ఒక స్కూల్కి అందుకనే మొన్న ఒక స్కూల్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాను. మీకు ఒక ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్న కూడా మీకు త్వరలో చెప్తాను, 2-3 నిమిషాల్లో.
ఒక స్కూల్లోకి నేను టీచర్స్ని అడిగాను, తల్లిదండ్రులను అడిగాను, ఏమండి రోజు పిల్లల కళ్ళల్లో చూసి మీరు పాఠాలు చెప్తారా? తల్లిదండ్రులను అడిగాను, రోజు ఇంటికి వచ్చిన బిడ్డల్ని కళ్ళల్లో చూసి మీరు మాట్లాడతారా? వాళ్ళతో సమయం గడుపుతారా? పిల్లవాడు ఏదో విధమైనటువంటి దానికి బానిస అయినప్పుడు మీకు తెలియదా మీ పిల్లవాడి గురించి? ఒక టీచర్కి తెలియదా? తెలియదు, నా పిల్లల్ని నేను చూడటం లేదంటే అది అధ్వాన్నపు స్కూలు, వాళ్ళు టీచర్స్ కాదు. There is no point in trying to be a teacher when you do not know how to look into the eyes of your own children. ఒక తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చిన పిల్లవాడి కళ్ళల్లో చూడరా? వాళ్ళు ఎలా ఉన్నాడో వాడి బిహేవియర్ తెలీదా? ఇంట్లో డ్రాయర్లో పెట్టిన డబ్బు మాయం అవుతుంటే తెలియట్లేదా? ఏమీ తెలియదు. అలా చేసుకునే ధృతరాష్ట్రుల తల్లిదండ్రులు అవుతున్నారు ఈనాడు. అన్నిటికన్నా ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, అదేదో అంటుంటారే, పెద్దానికి స్నేహితులు ఉంటారు, చెడు అలవాట్లకు కూడా స్నేహితులు ఉంటాయి. తాగేవాడికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, స్మోక్ చేసేవాడికి వీడన్నీ ఇంకోటి ఏదో ఉంటుంది. ఈ కలిపి ఉన్న దాంట్లో మీరు టీవీ సీరియల్స్లో చూస్తుంటారు కదా, ఆ రెండు కలిపించిన తర్వాత వాడు ఏదో హత్య చేయటం ఏదో చేస్తుంటాడు. దానివల్ల మనకి మెసేజ్ ఏమొస్తుంది అంటే, ఆ రెండు తోడు దొంగలని. ఆవిడ సిగరెట్ తాగటం, మందు తాగటం, హత్య చేయటం, ఇది ఒక సిస్టమ్. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. రిమెంబర్, ఇట్లాంటి వాటిల్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్. ఏమిటి ప్రివెన్షన్? ఎప్పుడు ఎలా ప్రివెన్షన్ అంటే ఆలోచించండి. ప్రివెన్షన్ అనేది ఒక్కటి కాదు. నేనేదో లెక్చర్స్ ఇచ్చి రేపటి నుంచి మీరు బాగుండరా, ఒకవేళ బాగుండరు, మీరందరూ బంగారు తల్లులు తండ్రులు, మీరందరూ మంచివాళ్ళు, అందులో ఏం లేదు. ఎందుకంటే నేను ఇంతసేపు ఇలా మాడుతుంటే కూర్చుని విన్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. కానీ నేను మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలా ఉంటే ఒక్కటే చూడండి, యూ బికమ్ ఏ కౌన్సిలర్, యూ బికమ్ ఏ రియల్లీ ట్రూ ఫ్రెండ్. నాన్న ఇది వద్దురా, ఇలా చేస్తే నీకే కాదు సమాజానికి, తల్లిదండ్రులకి, అందరికీ గౌరవ ప్రతిష్టలు పోతాయి అని చెప్పాలి. అందుకోసమే we need to treat the whole person but not one particular thing. ఏదో ఒక చోట పెట్టి ఒక దాంట్లో అడ్మిట్ చేసి ఏవో మందులు ఇస్తే తగ్గుతాయనుకోవటం శుద్ధ భ్రమ. హీ నీడ్స్ కౌన్సిలింగ్, బిహేవియరల్ థెరపీస్ అంటారు. హీ నీడ్స్ మెడికల్ ఎయిడ్ అండ్ ఆల్సో ఎ గుడ్ ఫుల్ రికవరీ ఈజ్ ఎ ఛాలెంజ్, బట్ ఇట్ ఈజ్ పాసిబుల్. ఈ పాసిబుల్ దాంట్లో చిన్నటువంటి మనుషుల్లో ఇందాక మిత్రులు కూడా చెప్పారు ఎమోషన్స్ అని. మనకి 4 కోణాలు. ఏమిటి 4 కోణాలంటే, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, భౌతిక కోణము, మానసిక కోణము, వైజ్ఞానిక కోణము, ఆధ్యాత్మిక కోణము. ఫిజికల్ డైమెన్షన్, ఇమోషనల్ సైకలాజికల్ డైమెన్షన్, ఇంటలెక్చువల్ డైమెన్షన్ అండ్ స్పిరిచువల్ డైమెన్షన్. We have 4 dimensions. ఈ భౌతిక ఫిజికల్ డైమెన్షన్లో ఇది బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే చక్కటి ఫుడ్ తీసుకోవాలి, అవునా? వైటమిన్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. మరి ఇమోషనల్ సైకలాజికల్ డైమెన్షన్కి ఫుడ్ ఏంటి? హ్యావ్ యు ఎవర్ థాట్ ఆఫ్ ఇట్? ఎక్కడికి వెళ్ళినా సరే న్యూట్రిషన్ మాట్లాడతారు. ఏమంటే మీకు బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి, మిల్క్ తాగండి, ఎగ్స్ తినండి, ఇవన్నీ ఇన్ని మాట్లాడుతుంటారు కదా. ఈ ఫిజికల్ డైమెన్షన్ కోసం ఐ వాంట్ టు సీ హూ స్పీక్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ సైకలాజికల్ డైమెన్షన్. ఏమిటి బ్యాలెన్స్ ఆఫ్ సైకలాజికల్ డైమెన్షన్? ఒక్కటే బ్యాలెన్స్ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు ఎప్పుడన్నా మన సర్కస్లో కావచ్చు, ఇప్పుడు సర్కస్లే పోయాయనుకోండి, వీధిలో ఒక్కొక్కళ్ళు ఆడుతుంటారు దొమ్మర ఆటలను, చూసారు లేదో? ఇటుపక్క ఒక చిన్న పోలును, ఇటుపక్క ఇంకో పోలు, మధ్యలో ఒక తాడు ఉంటుంది. వాడు తాడు మీద నడుస్తుంటాడు, వాడి చేతిలో ఒక చిన్న కర్ర ఉంటుంది, అట్లా నడిచెళ్తుంటాడు. ఈ మూల నుంచి ఆ మూలకి నడుస్తుంటే మనం అంతా నడుస్తుంటే చప్పట్లు కొడతాం. వాడిని ఎప్పుడన్నా గమనించారా? వాడేంటి
ఇటు రైట్ సైడ్ పడతాననుకుంటే టక్కని ఎడం పక్కకు వస్తాడు, ఎడం పక్క పడతానంటే కుడి పక్కకి, అలా చేసుకుంటూ దీన్ని ఆధారం చేసుకొని ఈ మూల నుంచి ఆ మూలకు వస్తాడు. సైకలాజికల్ డైమెన్షన్ బ్యాలెన్స్ ఈజ్ సేమ్. నువ్వు ఒక పక్క పడిపోతుంటే క్విక్గా నో, ఓ ఫ్రెండ్ పిలుస్తాడు, అరే ఇవాళ ఇక్కడికి వెళ్దాం రాని, నో, అది ఇటుపక్క పడిపోయినప్పుడు అటుపక్కకి వెళ్ళాలి. అటుపక్క అంటే పర్వాలేదులే ఇవాళ ఇంట్లో ఉందామని, నో నేను కాలేజీకి వెళ్ళాలి. దట్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్. దట్ ఈజ్ ఇమోషనల్ బ్యాలెన్స్. ఆ ఇమోషనల్ నుంచి ఇంటలెక్చువల్ బ్యాలెన్స్ ఏంటో తెలుసా? మొన్న ఒక పెద్ద ప్రొఫెసర్స్ సమావేశంలో చిన్న మాట చెప్పాను నేను. చూడండి, కొంతమంది వచ్చారు కూర్చున్నారు, కొంతమంది ఆలస్యంగా వచ్చారు, కొంతమంది చివరిలో వెళ్ళారు. ఒకటే మాట చెప్తాను నేను, ఇంటలెక్చువల్ డైమెన్షన్ చెప్పవలసి వస్తుంది కాబట్టి. ఒక్కటి మీరు ఆలోచించండి, నేను చెప్పను రేపటి సంగతి, ఇప్పుడైనా ఆలోచించండి. 3 రోజులు ఇంపాక్ట్ ప్రోగ్రాం గంపా నాగేశ్వరరావు వరంగల్లో చేస్తున్నారు. మీరు వచ్చారు కూర్చున్నారు. రోజుకి 5 గంటలు 6 గంటలు ఎంతన్నా కావచ్చు. కూర్చున్న మనిషికి ఏమనిపిస్తుంది? ఏం పొద్దునుంచి సాయంకాలం దాకా మాట్లాడుతూనే ఉన్నారు, బయటికి వెళ్తే బాగుండు కదా అంట. మనసు ఇదే అంటుంది, చాలు కాసేపు బయటికి వెళ్దాం, కాసేపు కూల్ డ్రింకులు తాగుదాం, కాసేపు వాళ్ళు తిరిగి వద్దాం. ఏంటి పొద్దున్నుంచి సాయంకాలంగా ఒకళ్ళు వింటే ఒకళ్ళు తినకపోతే ఇవన్నీ అనిపిస్తుంది మనసులో, అందులో ఏం లేదు. అందుకనే నేను వెళ్ళే వాళ్ళని కానీ కూర్చునే వాళ్ళని కానీ ఏమన్నాను, ఎందుకంటే అది మనసు గేమ్ కాబట్టి. కానీ ఇంటలెక్ట్ ఏముంటుందో తెలుసండి, నాగేశ్వరరావు ఎంత తాపత్రయపడి ఎన్ని నెలలు చేస్తే 3 రోజులు ఇంతమందిని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. ఆయన ఎవరి కోసం మాట్లాడిస్తున్నాడు? మనందరి కోసం చేస్తున్నాడు కదా. ఈ రోజులో 3 గంటల్లో నేను ఈ 5-6 గంటలు కూర్చోలేనా? అది చెప్పేది బుద్ధి. ఒరే కూర్చోరా నాన్న, ఎందుకు కూర్చోవాలి? కారణం నీ జీవితానికి చెప్తున్నారు. వాళ్ళకి వస్తే ఏంటి, వాళ్ళకి రాకపోతే ఏంటి, వాళ్ళకి జరిగేది ఏమీ లేదు. ఇక్కడ మాట్లాడిన వాళ్ళకి ఎవరికి ఏమీ జరగదు, జరిగేది మీకు. దాన్ని నువ్వు అలక్ష్యం చేసావంటే నీ ఇంటలెక్చువల్ డైమెన్షన్ ఉన్నట్ట కుప్పలా కూలిపోయినట్ట. ఒక్కసారి ఆలోచించండి. అందుకోసమని ఆఖరిగా స్పిరిచువల్ డైమెన్షన్. ఏమిటి స్పిరిచువల్ డైమెన్షన్ ఏమిటో తెలుసండి? ఒక్కసారి ప్రాంగణం చూడండి, ఇక్కడ ఆర్గనైజర్స్ని చూడండి. పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా ఉన్నారు. మాట్లాడే వాళ్ళు కూడా వివిధ రకాల ప్రొఫెషన్స్లో ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, సోషల్ వర్కర్స్ ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఒక్క ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? వీళ్ళందరికీ ఇక్కడ మాట్లాడితే వాళ్ళకి వచ్చేది ఏంటని? వాళ్ళకు వచ్చేది ఏమీ లేదు, మీ ఆనందమే వాళ్ళ ఆనందం, వచ్చేది ఏమీ లేదు. దట్ ఈజ్ స్పిరిచువల్ డైమెన్షన్. ఈనాడు నువ్వు ఆనందంగా విన్నావు, ఈనాడు అబ్బా ఆ రోజు నేను విన్నది నా మనసులో ఇలా ఉండిపోయింది, నువ్వు ఏనాడైతే అనుకుంటావో మా జీవితం సార్థక్యం, అది స్పిరిచువల్ డైమెన్షన్. ఈ 4 డైమెన్షన్స్ నుంచి ముందుకు వెళ్తే ఒక్కటి, దీన్ని మీరు ఎంత ఆలోచించినా ఒక చిన్న ఉదాహరణగా చెప్తాను. చిన్న పిల్లలు ఉన్నారు, ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా. మనందరి జీవితాలు ఒక్కసారి లెక్కేసుకుందాం. మనకేం కావాలి? మానవుట్టండి, మొట్టమొదటిగా నాకు కూడు గుడ్డ నీడ ఉంటే చాలు. దీన్ని బేసిక్ నీడ్స్ అంటారు. బాగుంది, భగవంతుడు ఇచ్చాడు. హాయిగా తినడానికి కాస్త ఉంది, ఏదో పడుకుందుకు ఒకటి ఉంది, ఒంటి మీద వేసుకునేందుకు ఒకటి ఉంది, ఓకే గ్రేట్. మనిషికి ఈ 3 రాగానే వాడికి సాటిస్ఫై కాటండి. వాడు ఏమనుకుంటా అంటే నాకు ఈ 3 ఇవాళకే కాదు రేపటికి కూడా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సెక్యూరిటీ. అందుకనే ఎల్ఐసి ప్రావిడెంట్ ఫండ్. ఏ పశుపక్షాదులకి ఎల్ఐసీలు ప్రావిడెంట్ ఫండ్లు లేవండి, మనిషికి మాత్రం ఇవన్నీ. ఎందుకంటే వాడికి రేపంటే భయం. మా నాగేశ్వరరావుకి తెలుసు, ఒకసారి ఎల్ఐసీలో ఎప్పుడో నన్ను పొరపాటు పిలిచారు నన్ను, ఎందుకంటే వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. ఈవెన్ ఐపీఈలో కూడా ఒక డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళతో కూడా మాట్లాడాను. నేను వాళ్ళంటే నాకు మహాగౌరవం అండి. అయ్యా ఎల్ఐసి వాళ్ళంటే నాకు మహాగౌరవం అండి. ఎంత గౌరవం చెప్పమంటారా? ఎందుకు గౌరవం అంటారు? ప్రపంచంలో వాళ్ళకున్న ధైర్యం ఎవరికీ లేదండి.
మీ గుమ్మంలో నుంచొని రేపు నువ్వు చచ్చిపోతావురా అని చెప్పగలరు. ఆ చెప్పగలగటం మహాధైర్యం కావాలండి. మేము డాక్టర్లు ఏమైనా నిజంగా ఏం జరిగినా చెప్పలేదు. అరే నువ్వు బతుకుతావురా అని చెప్తాం, నువ్వు చచ్చిపోతావు డబ్బేసుకోరా అని చెప్పేది వీళ్ళేనండి. అంటే అర్థము దట్ ఈజ్ ఫర్ ఫ్యూచర్, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ సెక్యూరిటీ. ఆల్ రైట్, సెక్యూరిటీ కూడా నీకు వచ్చింది. ప్రావిడెంట్ ఫండ్లు, ఎల్ఐసీలు అన్నీ చేసి పారేసాం. బేసిక్ నీడ్స్లో సెక్యూరిటీ కూడా అయిపోయింది. సెక్యూరిటీ అయిపోయిన తర్వాత మీరు ఏంటండి అని అడిగితే మిమ్మల్ని ఎవరిని ఏం చెప్తారండి? మీరు బయటికి వెళ్ళి నేను రైల్వేసు, నేను మెడికలు, నేను ఇంజనీరింగు, నేను టెక్నికలు, నేను బ్యాంకు, ఇలా దీన్ని ఏమంటారంటే బిలాంగింగ్ అంటారు. నేను ఏదో ఒక బిలాంగింగ్ చెప్పుకున్నప్పుడు, నేను ఒక ఎన్ఐటి వాడిని, ఓ ఐఐటి వాడిని, ఇది చెప్పుకున్నప్పుడే నీకు ఒక ఆనందం అంటూ ఉంటుంది. ఆల్ రైట్, యు ఆర్ బిలాంగింగ్ ఆల్సో, యు గాట్ ఇట్. బిలాంగింగ్ తర్వాత ఆల్ రైట్, ఒక ఆఫీస్లో ఒక యూనివర్సిటీలో లెక్చరర్ పోస్ట్ వచ్చింది అనుకోండి. వాడు ఏం చేస్తాడు తెలుసండి? మర్నాడు చూస్తాడు పక్కన ఉన్నవాడిని, ఆ లెక్చరర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ కనిపిస్తాడు, అసోసియేట్ కనిపిస్తాడు, డైరెక్టర్, అందరు కనిపిస్తారు. నేనయ్యేది ఎప్పుడు అనుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేటస్. ఓకే, ఒకరోజు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ అని. అబ్బా, స్టేటస్లో టాప్. డైరెక్టర్ అపాయింట్మెంట్ వస్తుంది, డైరెక్టర్ ఆఫీస్కి వెళ్తాడు, కూర్చోబోతుంటాడు. ఆ కుర్చీ ఏముంటుందో తెలుసా అండి? పిచ్చివాడా, నీలాంటి వాళ్ళని 100 మందిని చూశాను రా నీ ముందు అంటుంది. నీలాంటి వాళ్ళని 100 మందిని చూశాను రా అంటుంది ఆ కుర్చీ. అప్పుడు తెలివి గలవాడు ఏమంటాడంటే, ఆహా ఎంత చక్కటి మాట అంటాడు. అవును, నాకన్నా ముందు చాలామంది కూర్చున్నారని నాకు బాగా తెలుసు, కానీ ఓ కుర్చీ, నేను వెళ్ళిపోయినప్పుడు నువ్వు బాగా గుర్తుపెట్టుకుంటావు సుమా, ఆ మహనీయుడు వెళ్ళిపోయాడని. దట్ ఈజ్ మై లైఫ్, దట్ ఈజ్ ఫుల్ఫిల్మెంట్. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫుల్ఫిల్మెంట్. దాన్ని తెలుగులో సార్థక్యం అంటారు. అందుకనే జీవితంలో ప్రతి వాళ్ళకి వార్ధక్యం వస్తుంది, కానీ సార్థక్యం రాదు. సార్థక్యం రావాలి అంటే నేనెవరో తెలుసుకోవాలి, నాలో సమాజంలో పాత్ర అంటే ఏమిటో తెలుసుకోవాలి, నేను నలుగురికి ఉపయోగపడి వెళ్ళిపోయానా అని తెలుసుకోవాలి. ఇక్కడ ఇటీవల ఒక అమెరికన్ గ్రూప్తో, స్టూడెంట్స్తో, ఇది జాగ్రత్తగా మీరే కనుక వింటే మీ అందరూ ఎంత సంతోషిస్తారని నా ఊహ సుమా. అక్కడ అడిగారు, ఇన్ని సంవత్సరాలుగా అమెరికా వస్తున్నారు కదా, అమెరికా గురించి మీ ఒపీనియన్ ఏంటండి అని అడిగారు. నేనేమన్నానో తెలుసా? అమెరికా a country of Nobel laureates, sincere, honest, everything, hard work, but వాళ్ళకి ఆ బట్ ఇంపార్టెంట్ నేను ముందు చెప్పిన దానికన్నా. అందుకని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళు అన్నారు, సార్ వాట్ ఈస్ దట్ బట్ అన్న. అమెరికా ఈజ్ అన్ ఎక్స్ట్రాడనరీ కంట్రీ, బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఆర్డినరీ పీపుల్. అదేంటండి ఆర్డినరీ పీపుల్ అంటే అర్థం ఏంటని? దే డోంట్ హ్యావ్ పీపుల్ హూ మేక్ టాయ్స్, దే డోంట్ హ్యావ్ పీపుల్ హూ మేక్ శాండల్స్,